నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నావు? ఏ వారంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. మరి సోమవారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారండి? సోమవారం పుట్టిన వాళ్ళు చాలా మంచి సెన్సిటివ్ మనస్తత్వంతో ఉన్న వాళ్ళు ఉంటారు. చాలా మంచి పిల్లలు, మంచి వాళ్ళే. కాకపోతే వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎప్పుడు ఎలా ఎలా ఆలోచిస్తారో, ఎలా ఉంటారు అనేది ఎవరికి అర్థం కాదు. మారిపోతూ లక్షణాలు కనిపిస్తుంటాయి అవతల వాళ్ళు, కానీ వీళ్ళు ఒకలాగే ఉంటారు. అదేమిటి? వాళ్ళు ప్రవర్తించే విధానం మనుషులను బట్టి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క మనిషితో ఒక్కొక్క ఎమోషన్ తో బాండ్ అవుతారు వీళ్ళు. సో ఆ ఎమోషన్ తోటి వాళ్ళు చూస్తారు. ఆ ఎమోషన్ వాళ్ళ దగ్గర తగ్గినా, ఒకవేళ పెరిగినా అది వీళ్ళు తట్టుకోలేరు. వీళ్ళకి కరెక్ట్ గా అక్యురేట్ గా ఉండాలి ఏ విషయమైనా. సో ఇలా జరగాలి అంటే అది ఇలాగే ఉండాలి. సో పొద్దున్న లేచి వాళ్ళ అమ్మ ఒకవేళ పొద్దున్నే కాఫీ టీ ఇస్తున్న అలవాటు అయిపోయింది అనుకోండి, నవ్వుతూ ఏదో పలకరించిస్తున్నా అలాగే ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఆ రోజు మామూలుగా పెట్టి హడావుడిగా వెళ్ళిపోయిందంటే ఆ రోజంతా ఎందుకు ఇలా ఉంది అని చెప్పి వీళ్ళు ఒక ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలా ఆలోచిస్తారంటే మనకు అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అని. సో అలా సోమవారం పుట్టిన వాళ్ళకి కొంచెం ఎమోషన్తో ఎక్కువ లింకే ఉంటుంది. కానీ సోమవారం పుట్టడానికి ఒక పెద్ద విశేషం ఏంటంటే, మన పురాణాల్లో చెప్పింది సోమవారం పుడితే కలిసి వస్తుంది వాళ్ళకి ఇంట్లో, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. వంశోద్ధారకులకి అయితే మరీ ఎక్కువగా స్పెషల్ చెప్పారు. ఆ ఇల్లుని నిలబెడతాడని, ఆ ఇంటికి పేరు తెస్తాడని, ఆ ఇంటికి మంచి వెలుగు వస్తుందని. ఈ సోమవారం పుట్టిన అబ్బాయి, సోమవారం ఎవరైనా ఫస్ట్ బాబు పుడితే వీళ్ళకి ఒక అబ్బాయి పుడితే పూర్వము అబ్బాయి కనుక పుడితే కనుక ఇంకా ఆ వంశానికి అన్నిటికీ ఇంకా అబ్బాయి సూపర్ పేరు తెచ్చిస్తాడని, సూపర్ స్టార్ అవుతారని ఇవి పురాణాల్లో చెప్పారు. బ్యూటిఫుల్. కానీ ఈ రోజుల్లో మనం అవి చెక్ చేస్తూ ఉంటే ఏమైందంటే, సెన్సిటివ్ మనస్తత్వం ఉండడం, సైలెంట్ గా ఉండడం, వాళ్ళు అనుకుని ఏదో అనుకుని చేస్తూ ఉండడము, ఎక్కువ మందితో కలవకపోవడము, ఎక్కువ మందితో మాట్లాడకపోవడము. తర్వాత చాలా మంది ఇన్నోసెంట్ గానే ఉంటారు. చాలా కొంతమంది చాలా ఎక్కువగా మాట్లాడతారు, అసలు ఆపమన్నా ఆపరు. ఇంతసేపు ఇంత భరించలేకపోతాం వీళ్ళు మాట్లాడడానికి అని చెప్పేసి ఇలాగా కొంతమంది ఇలా అంటే డిఫరెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ కూడా పనిచేస్తున్నాయి వాళ్ళ మీద. ఓన్లీ సోమవారం ఒక తిథి కాకుండా పుట్టిన తేదీ కూడా పనిచేస్తుంది. కొంతమంది సోమవారం పుట్టి 4 నంబర్లో పుట్టారంటే ఇంకా చాలా సూపర్ ఫాస్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళ మాటలతో చిన్నప్పటి నుంచి వాళ్ళని ఆపలేం, చాలా కష్టం. వాళ్ళు అనుకుని చేసేస్తూ ఉంటారు. అది మంచో చెడో ఇబ్బందో అది ఎదుటి వాళ్ళు తెలుస్తుంది, కానీ వాళ్ళకైతే అనిపిస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలా సోమవారం 2వ నంబర్లో పుట్టారంటే ఇంకా దారుణంగా అస్సలు ఎవరిని కలవకుండా, ఎవరితోటి మాట్లాడకుండా కొన్ని రోజుల వరకు అసలు వీళ్ళు మాట్లాడతారా, అసలు మా అబ్బాయి మాట్లాడతాడా, మా అమ్మాయి మాట్లాడుతుందా, మా అమ్మాయి అసలు ఎవరితోని కలుస్తుందని. పెద్ద అయిన తర్వాత టోటల్ ఆపోజిట్ అనమాట. గట్టిగా మాట్లాడతారు, చాలా కోపంగా మాట్లాడతారు. ఇలాగానే జరుగుతాయి. సో అంటే కాంబినేషన్స్ ఆఫ్ సోమవారం మళ్ళీ 2, 4, 5 ఇలా పుడితే ఈ కాంబినేషన్స్ పనిచేస్తున్నాయి వీళ్ళ మీద. అందువల్ల అక్యూరెన్స్ గా మనకి ఇలా జరుగుతుందని చెప్పడానికి లేదు. సోమవారం అయితే మన పురాణాలు చెప్పిందంటే చాలా మంచి వాళ్ళు, సౌమ్యుడు, చక్కగా మాట్లాడతాడు, అందరినీ కలుపుకుంటారు, బాగా ఎమోషనల్ గా అందరితో కలిసి ఉంటారు, ప్రతి ఒక్కరితో కలిసి ఉండడం అనేది ఇష్టపడతారు. అంటే ఎవరైనా కొంతమంది దూరంగా ఉండాలనుకుంటారు, వీళ్ళని అందరితో కలిసి ఉందాం, అందరినీ కలుపుకుందాం అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఇది మన పురాణంలో రాసింది. ఇప్పుడు డిఫరెన్స్ జరుగుతుంది. ఇది అనమాట సోమవారం జరిగిన వాళ్ళది. ఎట్లా ఉంటుందండి? ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి బాగుంటుందని అనుకోవచ్చు? జనరల్ గా వీళ్ళు ఆలోచించే విధానం ఏంటంటే, ఫీల్డ్స్ కంటే వాళ్ళు చదువు చాలా తక్కువగా చదువుతారు. ఎక్కువ చదవరు. వాళ్ళకి ఇష్టమైన చదువులు అనేది చాలా తక్కువ మంది. ఇంత బాగా సాధించాలి కాదు. కాకపోతే ఏంటంటే ఇంటి కోసం ఎక్కువ శ్రమ పడితే సేవ చేస్తారు. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ బర్డెన్స్ బట్టి వాళ్ళు ముందుకెళ్తుంటారు. చాలా మంది కొంచెం ఆర్థిక ఇబ్బంది ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళు తక్కువ చదువుతారు, కానీ వాళ్ళ ఇంటి కుటుంబానికి ఏమైనా చేయాలని ఆలోచిస్తారు. కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగుందనుకోండి, బాగా చదువుతారు, మళ్ళీ ఫ్యామిలీకే చూస్తారు. వీళ్ళు ఎటు వెళ్ళినా వీళ్ళ ఫ్యామిలీ 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 కంపల్సరీ కావాలి వాళ్ళకి. ఫ్యామిలీ లేకుండా ఒక్కలే ఉండలేరు. అందువల్ల వీళ్ళ ఫ్యామిలీ కోసం చదువుతారు. డిఫరెంట్ ఫీల్డ్స్ ఏ ఉండవు. ఏది అనిపిస్తే ఏది అనుకూలం అంటే అది చేస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా చేసి తీరుతారు అనేది లేదు. ఇది వీళ్ళ సోమవారంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు. ఇట్లా ఇంకా ఆరోగ్యం ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆరోగ్యం సమస్యలు అంటే కొంతమందికి సమస్యలు కొన్ని బాగా ఇబ్బంది పడతాయి, కొంతమందికి అసలు ఉండవు. అయ్యో, అసలేమీ ఉండదు, చాలా బాగుంటారు. కొంతమంది చాలా ఇబ్బంది పడతారు. ఒక రకమైన ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, తర్వాత ఎప్పుడు ఒక ఏజ్ వచ్చే వరకు యూరిన్ పాస్ చేస్తుంటారు మంచం మీద.
సో ఆ ప్రాబ్లం కూడా ఉంది. అది ఎందుకు వచ్చిందని లింక్ అనేది అదే జాతకంలో ఉండే యోగం దశలు బట్టి ఉంటుంది అనుకో. కానీ ఇది ఒక ప్రాబ్లం వేరే సోమవారం పుట్టిన వాళ్ళకి ఉంది. కొంతమంది చాలా హెల్తీగా ఉంటారు, ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి, హ్యాపీ. కొంతమంది మాత్రం కొంత కొంతమంది ఆరోగ్య సమస్య. అనారోగ్య సమస్య మామూలుగా ఉండదు. అంటే మ్మ్. పేరెంట్స్ చెప్పుకోలేరు, ఇప్పటికీ అది ఫేస్ చేస్తూ ఉంటారు. పెద్ద పిల్లలు అయిన వాళ్ళు కూడా ఉంటారు, చాలా మంది 14-15 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. ఈ ప్రాబ్లం ఒకటి సోమవారం పుట్టిన వాళ్ళకి ఉంది. అది కంపల్సరీగా ఉంది వీళ్ళకి కంపల్సరీ అని కాదు, కొంతమంది ఫేస్ చేస్తాం. అది నేను చెక్ చేసిన జాతకాల్లో కొన్ని వాళ్ళు సమస్య ఏంటి అంటే ఇది ఒక సమస్య ఉంది, యూరిన్ పాస్ చేయడం ఇది ఒకటి ఉందండి, ఎలా పంపించినా ఎవరింట్లో ఉంచలేము, ఎక్కడ ఉంచలేము, హాస్టల్స్ లో ఉంచలేము, ఈ వయసులో వాళ్ళు నేర్పిస్తారు కదా, ఇంట్లో రోజు ఒక రకమైన ఇబ్బంది పడుతున్నాం అని చెప్తాను. ఎట్లా ఏం చెప్తారు మరి అట్లాంటి వాటికి? ఎట్లాంటి రెమెడీస్? కంపల్సరీ రెమెడీస్ ఉంటాయి కదా, ఉంటాయి. జాతక ప్రకారంగా వాళ్ళకి చేయాల్సిన రెమెడీ ఉంటుంది, వాళ్ళ నేమ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనకి జాతకంలో ఏ స్థితి మార్చకపోయినా ఆ దశలో, ఇప్పుడు ఆ దశ నడుస్తుంది అనుకోండి, మనం మార్చలేం. ఇంకా ఆ దశ అంతా వాళ్ళు ఫేస్ చేయాల్సింది. ఒక నెగిటివ్ దశగా నడిస్తే, ఒకవేళ పాజిటివ్ దశ నడిస్తే ఎంత వాళ్ళు నడుస్తుందో చెప్పేసి వాళ్ళకి ఈజీగా నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం పడట్లేదు అని చెప్పొచ్చు. కానీ అది ఒక ఇయర్స్ ఉందనుకో ఆ దశ మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే నేమ్ ని ఎనర్జీస్ చేస్తాం. మనం సంఖ్యలో ఏదైతే నెంబర్స్ కాంబినేషన్స్ చెక్ చేస్తామో, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ కి తనకి ఏ పేరు పెట్టారో ఆ పేరులో నెంబర్ సరి చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రైట్, అద్భుతం. తిథుల్లో అమావాస్యకి చాలా పెద్ద పీటే ఉంది ఖచ్చితంగా. అయితే ఈ సోమవారం నాడు అమావాస్య వస్తే సోమావతి అమావాస్య అని పిలుస్తారు. అట్లా సోమవారం అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనుకోవచ్చు? సోమవారం అమావాస్య పుట్టిన వాళ్ళు అమ్మాయిలకి ఒక రకంగా ఉంది, అబ్బాయిలకి అయితే ఒక రకంగా ఉంది. అంటే అబ్బాయిలకి అయితే చాలా బాగుంటుంది, విశేషంగా విశేష ఫలితాలు వస్తాయి. ఎందుకు అంటే ఒకవేళ సోమవారం రోజు అబ్బాయి పుట్టకూడదు, ఆ రోజు అమావాస్య అబ్బాయి పుడితే జీవితాంతం వాడు దొంగగానే ఉంటాడు, లేదా దొరైనా ఉంటారు. సో జనరల్ గా ఏంటంటే కలియుగ ప్రభావం కనుక దొంగగా ఉంటాడు అని చెప్పి చెప్తారు. కానీ నేను చూసిన అనాలిసిస్ చేసిన జాతకాల్లో ఆల్మోస్ట్ వాళ్ళు దొరలాగే ఉన్నారు. సూపర్. అన్ని పనులు వాళ్ళు సాధిస్తూనే ఉన్నారు చేసుకుంటూ. అమ్మాయిలకి కష్టాలు పడుతున్నారు, అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతుంది, కరెక్ట్ అయిన హస్బెండ్ రావట్లేదు. అంటే మంచి హస్బెండ్ రావడం రాకపోవడము, రెండు మళ్ళీ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ హెరాస్మెంట్ చేసే హస్బెండ్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అమ్మాయిలు ఒక్కరు ఫేస్ చేస్తారు. కానీ మిగతా అన్ని విషయాలు బాగానే, మళ్ళీ వాళ్ళు టాప్ ర్యాంకర్స్, చదువు బాగుంటుంది, ఎడ్యుకేషన్ లో వాళ్ళు అసలు మామూలుగా ఉండదు, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ లెవెల్స్ కానీ బాగుంటాయి. కానీ లైఫ్ మాత్రం స్పాయిల్ ఉంటుంది కొంచెం. అంటే ఏదైనా ఆడపిల్లకి ఎంత ఎగిరినా కావాల్సింది మళ్ళీ భూమి మీద భార్యాభర్తల మధ్యన సమస్య లేకుండా ఉండాలి కదా. సో ఈ సమస్య అనేది ఎక్కువగా సోమవారం అమావాస్య ఆడపిల్ల పుట్టిన రోజున జరుగుతుంది. అందరికి కాదు, కొంతమందికి ఉంటుంది. రైట్. ఇక వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రోజులు ఖచ్చితంగా సోమవారం రోజు పుట్టిన వాళ్ళకి కలిసి వచ్చే రోజులు అంటే బాగా కలిసి వచ్చేది ఆదివారం. వీళ్ళకి ఆదివారం బ్రహ్మాండం కలిసి వస్తుంది. తర్వాత మళ్ళీ వీళ్ళకి గురువారం బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళకి కలిసిన రోజులు ఎక్కువనే. మంగళవారం ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. శనివారం ఇంకొంచెం ఇబ్బంది వీళ్ళకి. సో శనివారం పూట ఏ ముఖ్యమైన పనులకి అస్సలు శనివారం పూట వెళ్ళకూడదు వీళ్ళు. మంగళవారం ఏ పనికి వెళ్ళకూడదు, షాపింగ్ పని అస్సలు చేయకూడదు వీళ్ళకి. ఆ రోజన్నీ నెగిటివ్ ఆపోజిట్ లో వస్తాయి వీళ్ళకి, ఏది కొందాం అనుకుంటే దానికి ఆపోజిట్ లో వస్తాయి. సో అందుకే వీళ్ళు ఎప్పుడైనా చేయాలంటే గురువారం ఆదివారం, ఇది చాలా బాగుంటుంది వీళ్ళకి. రైట్. మరి వీళ్ళకి సాఫీగా వెళ్ళాలి వీళ్ళ మండే పుట్టిన వాళ్ళకి అని అనుకుంటే ఏదైనా రెమెడీస్ ఉన్నాయా చేసుకోవడానికి? తప్పకుండా. రెమెడీ అంటే చాలా సింపుల్ రెమెడీ, కానీ చాలా చక్కగా జాగ్రత్తగా చేయాలి వీళ్ళు. ఏంటి అంటే సోమవారం పుట్టిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా తల్లికి పాద నమస్కారం చేసి బయటికి వెళ్ళాలి వీళ్ళు. వెళ్తే డెఫినెట్ గా వీళ్ళకి అన్ని పనులు విజయవంతం. తల్లిని ఒక మాట కూడా అనకూడదు, తోలు ఆడకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. తల్లిని మా అమ్మాయి కదా, మా ఇష్టం మేమని అనుకుంటాను. చాలా మంది అలవాటు ఏంటంటే మా మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ లా చూస్తాం, అందుకే మేము మాట్లాడతాను. బెస్ట్ ఫ్రెండ్ కి కూడా కొన్ని బాండింగ్స్, కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో ఆ బౌండరీస్ దాటి వెళ్ళకూడదు. అలాగే తల్లికి ఇచ్చే గౌరవం ఎప్పుడు ఇవ్వాలి. తల్లిని ఫ్రెండ్ లాగా చూసినప్పటికీ కూడా తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. అసలు చాలా ఆపు, పెట్టే ఫోను, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అస్సలు. ముఖ్యంగా అసలు మాట్లాడకూడదు. సరే అమ్మా, అలాగే అమ్మా, ఓకే. బ్యూటిఫుల్. చాలా సింపుల్ రెమెడీ, కానీ పవర్ఫుల్ రెమెడీ. చాలా పవర్ఫుల్, డెఫినెట్లీ బాగా పనిచేస్తుంది. డెఫినెట్లీ తల్లిని గౌరవించాలి అనేది చెప్తున్నారు. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఇక మంగళవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.